లక్ష్మీదేవి అనేటప్పటికీ అందరికీ కనిపించేది కాసులు, బంగారము, నాణేలు, డబ్బులు ఇవే కదా? కాదండి. లక్ష్మి అంటే డబ్బులు మాత్రమే కాదు. ఆ అమ్మవారిచ్చే ధనం ఏమిటి అంటే ప్రకృతి. ఆ అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుహో, ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి విషయాలు. అగ్ని కూడా మనకు ధనమే. వాయువు, ఏ వాయువు మనం లేకపోతే అసలు ఈ ప్రాణాలే ఉండవో ఆ వాయువుని తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటుంది అమ్మవారు. సూర్యుడు, చంద్రుడు అందరూ ఆవిడ యొక్క ఆధీనంలోనే ఉంటారు. ప్రకృతినే ఆవిడ. లక్ష్మీ అష్టోత్తరంలో మనకు మొట్టమొదటి నామం వచ్చేదే ప్రకృత్యై నమః. కాబట్టి ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే, ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులనే మనము పరమాత్ముడికి సమర్పిస్తే అదే మహాలక్ష్మి యొక్క అసలైన ఆరాధన.